మనోహరాబాద్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామ శివార్లోని కరుజుఖానా భూమిపై కన్నేసిన రేల్ మాఫియా, అదేవిధంగా కోట విలువ చేసే భూమిని కబ్జా చేసే యత్నం, సర్వే నెంబర్ 144లో బినామీ పేర్లతో యథేచ్ఛగా కట్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారంటున్న కొండాపూర్ గ్రామస్తులు, కరీజుఖానా భూమి కబ్జా చేస్తే ఊరుకోమంటున్న గ్రామానికి ఆనుకొని ఉన్న భూమి కాపాడండి అని గ్రామ ప్రజలు ఆవేదన. అడ్డుకున్న గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మీడియాతో తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివగౌడ్ మాట్లాడుతూ, పేద ప్రజలకు, బీసీలకు, ఎస్సీలకు చెందాల్సిన భూమి సర్వే నెంబర్ 144లో 11 ఎకరాల 37 గుంటల కరీజుఖానా భూమిని రియల్ వ్యాపారులు కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు తెలిపిన ప్రకారం జాతీయ బీసీ సంఘం నాయకులు వారి దగ్గరికి వెళ్లి చట్ట ప్రకారం ప్రభుత్వ భూమి నిరుపేదల గ్రామస్తులకు చట్టపరంగా అందే విధంగా చూస్తానని మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కొండాపూర్ గ్రామంలోని బీసీ ఎస్సీలకు చెందేలా చూస్తామని బీసీ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివకృష్ణ గౌడ్, అదేవిధంగా మెదక్ జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ వెంకటేష్ గౌడ్ మీడియాతో తెలిపారు. 144 సర్వే నంబర్లో 11 ఎకరాల 37 గుంటల భూమి, గవర్నమెంట్ భూమి, మా భూమి ఖాళీ భూమికి బలవంతంగా కొంతమంది రియల్ ఎస్టేట్ పట్టా చేసుకొని మా గ్రామంలో ఉన్న అందరినీ భయపడతా గురి చేస్తుంది. దయచేసి పై అధికారులు, బీసీ నాయకులు అందరూ మా గ్రామానికి కావాలని మేము అందరం కోరుతున్నాం. ఈ భూమి ఖచ్చితంగా మాకు కావాలి. మాకు మా ఊరు అన్ని రకాల ఇబ్బందులు, 60-70 ఏళ్ళ కూడా పనులు కట్టుకుంటూ వచ్చిన మా ఊర్లో 70-80 ఏళ్ళ కూడా కొంతమంది అధికారులు, అనధికారులు మొత్తం దీన్ని మీద కన్నేసి, రియల్ మాఫియా కన్నేసి దీన్ని కావాలని పవారం కూడా పెడుతున్నారు. అది పెడుతుంది అందరం కలిసి చూడబట్టాం. దీన్ని కూడా ఇంకా మీ అందరూ సపోర్ట్ కావాలని వదిలిపెట్టాం. కావాలి మా భూమి మాకైతే మాకు మంచిగా ఒక ప్లాట్ అని ఇస్తామని అంటారు అప్పుడు అని మళ్ళీ ఇప్పుడు తర్వాత మీకు కాదు మాకు కాదు ఎలక్షన్లతోటి ఓటు వాళ్ళతోటి వేపి వీళ్ళతోటి వేపి అని అందరితోటి ఓటు వేపించుకుంటారు. ఇప్పుడేమో ఓట్లు గెలిచిన మొత్తాలు మేము ఆయన దొరకరాపో ఈ దొరకరాపో ఈ కాగితం దేపో ఆ కాగితం దేపో అంటే చేసిస్తామని ఉన్న కాగితాలు మీకు ఇదే పెట్టుకొని మమ్మల్ని ఏమంటే మేము తెలియదు ఎడికెళ్ళి ఇస్తాం. నా పెళ్ళి 30 ఏళ్ళు అవుతుంది కానీ 30 ఏళ్ళ నుంచి ఇంట్లోకే వస్తుంది. ఇంట్లోకే వచ్చి ఇదే తోట ఇస్తామంటేనే మేము తీసుకునే తన తీసుకోకపోతే ఎలక్షన్లలో మీకే అయితే తోట ఇస్తాం, మాకే ఓటాయి మాకే ఓటాయి ఓటేసినాక మీ చేస్తా చేసుకోపో మీరు పోయి మాట్లాడుకొచ్చుకొని తీసుకోర్రి. పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ పోతాం. అప్పుడు అనొద్దా మరి పోలీస్ స్టేషన్ అప్పుడే అంటే పోతే మేమే పోదాం కదా పోలీస్ స్టేషన్ కు, అన్నీ మాట్లాడుకుంటాం కదా ఊరందరం. ఇప్పుడు తిరగాలి. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు పెట్టాడు, పెద్ద కంపెనీ పెట్టాడు, పొగలేపుతాడు. సర్వే నంబర్లో 11 ఎకరాల 37 గుంటల భూమిని గత 60-70 ఏళ్ళకు గ్రామస్తులు అందరం ఏకమై పన్నులు కట్టుకుంటాం. 70 ఎకరాల పన్నులు అవి చెల్లించుకుంటూ గ్రామాన్ని ఈ భూమి కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అధికారులు కొంతమంది అధికారులు, రిజిస్టర్ కొంత అధికారులు అంతా ఏకమై మా భూమిని కబ్జా చేస్తూ బలవంతంగా లాక్కుంటారు ఈ భూమిని. మీరు అందరూ మాకు సహకరించాలని అధికారులకు, మంత్రులకు, బీసీ సంఘ నాయకులకు దయచేసి చెప్తున్నాం. మా ఊరికి ఇది తప్ప ఏం లేదు. అక్కడ కావలు పోయినాయి, ఇక్కడ పరంపోలు పోయినాయి, ఎవరికి జాగలేదు. మా ఊరికి ఆనుకోండి, ముఖ్యంగా మా ఊరికి కావాలని మేము అందరం దయచేసి కోరుతున్నాం. పై అధికారులను, బీసీ నాయకులను అందరినీ మేము కోరుతున్నాం. ఏదైతే మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 144లో 11 ఎకరాల 37 గుంటలు కరీజుఖానా అనే భూమి ప్రభుత్వానికి చెందింది అని చెప్పేసి గ్రామస్తులు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని 100 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ కాసులో ఉండి వాళ్ళ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ భూమి చేసుకోవడం జరిగిందని చెప్పేసి బీసీ సంఘాల దృష్టికి తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడికి వచ్చేందంటే ఇక్కడ బీసీ ఎస్సీలే ఉంటారు, మొత్తం అణగారిన వర్గాలు, వీళ్ళు పేద వర్గాలు. ఇది బీసీలకు సంబంధించి, బీసీ ఎస్సీలకు సంబంధించి, మిగతా వాళ్ళకి సంబంధించి ఎవరైతే కాసులు ఉన్నారో వాళ్ళకు అందించే విధంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం. ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కావచ్చు, మంత్రి గారి దృష్టికి కావచ్చు, ఏదైతే కన్సర్న్డ్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ దగ్గర తీసుకెళ్ళి
పేదల దృష్టికి ఏదైతే వీళ్ళు గరీబ్కి సంబంధించిన వాళ్ళు కుల వృత్తులు చేసుకొని బతికే వాళ్ళు వీళ్ళకు అన్ని రకాలుగా అందేటట్టుగా మేము ఆలోచన చేస్తున్నాం. ఏదైతే కొండాపూర్లో కొన్ని 50 సంవత్సరాల నుంచి వీళ్ళు కాసు చేసుకొని బతున్నారు కాబట్టి ఎవరో కొందరు రియల్ మాఫియా వీళ్ళ మీద కన్ను పడేసేసి వీళ్ళ భూములు కొన్ని వందల సంవత్సరాలు పన్ను కట్టుకొని కొన్ని చెట్లు పెంచుకొని చేయడం జరిగిందని చెప్పేసి వాపోతున్నారు. అయితే వాళ్ళకి మేము అండగా బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సంఘాల తరఫున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము మద్దతుగా ఉండి ఏదైతే మంత్రి గారి దృష్టికి ప్లాట్ల దృష్టికి ఇవన్నీ వాళ్ళకు వచ్చే విధంగా అవి ఏవైతే వీళ్ళకి చెందే విధంగా అన్యాయం జరగకుండా ఏదైతే ఆ చట్ట ప్రకారం ఏది ఉందో చట్టాన్ని లోబడి మేము ముందుకు సాగుతాం. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కావచ్చు, మంత్రి గారి దృష్టికి కావచ్చు, ఇంకోటి కన్సర్న్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. చట్టపరంగా మేము పోరాడి ఏదైతే న్యాయమైన వీళ్ళకు జరిగే విధంగా మేము చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలిపడం జరుగుతుంది. నమస్తే. కావాలి మా భూమి మాకైతే కావాలి.